శ్రీకాంత్ విజయంపై స్పందించేందుకు అతని తండ్రి కృష్ణ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ గారు, ఫాదర్స్ డే రోజున మీ అబ్బాయి మీకు అపూర్వమైన కానుక ఇచ్చినట్టున్నారు. మీరు ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ ఫాదర్స్ డే, అందులో మంచి రిజల్ట్, చాలా లాంగ్ గ్యాప్ తర్వాత రియో ఒలింపిక్స్ తర్వాత ఇంజూర్డ్ అయ్యి రికవర్ అయ్యి అందులో మన సింగపూర్ లో రన్నర్ అప్ అయ్యి వెంటనే బ్యాక్ టు బ్యాక్ సూపర్ సిరీస్ ఫైనల్స్ కి రావటం, అందులో ఇది విజయం సాధించడం, అది కూడా ఫాదర్స్ డే నాడు ఒక కానుకగా అబ్బాయి ఇచ్చాడని నేను చాలా ఆనందపడుతున్నాను. కృష్ణ గారు, మిగతా ఆటగాళ్లతో పోలిస్తే శ్రీకాంత్ ప్రత్యేకత ఏంటి? అది యాక్చువల్ గా అంత ఎలాబరేట్ చేసే ఇది లేదండి. బట్ వాళ్ళ సార్ వాళ్ళు చెప్పటం కన్సిస్టెంట్ ప్లేయర్ అని చెప్పి అంటూ ఉంటారు. అదొకటి నాకు తెలుసు. అంత విశ్లేషించే అంత నాలెడ్జ్ అయితే నాకు లేదు మేడం. వరుసగా 2 సెట్లు గెలవడంపై మీరు ఎలా స్పందిస్తారు? సెకండ్ గేమ్ కూడా మీరు చూసినట్టయితే ఫస్ట్ 15 పాయింట్ల దాకా చాలా డౌన్ లో ఉన్నాడు. నిదానంగా ఉండి కన్సిస్టెన్సీ, ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెంట్ లెవెల్ తిరగతోడి మళ్ళీ రావటాన అది నిలబెట్టుకొని ఆడి విజయం సాధించాడు. చాలా ఆనందంగా ఉంది మేడం. ఈ విజయంతో మీ అబ్బాయితో మీరేమైనా మాట్లాడారండి? లేదండి, ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. మినిమం ఒక 1 అవర్ పడుతుంది నేను మళ్ళీ అతనితో మా అబ్బాయితో మాట్లాడడానికి. వార్మప్, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ అవన్నీ చేసి అక్కడ లోకల్లో మీడియా వాళ్ళతో ఉంటాయి. అవన్నీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వాడి దగ్గర ఫోన్ వచ్చినప్పుడు కాల్ చేస్తాను. అంటే మ్యాచ్ కి ముందు మాట్లాడారా మీరు? లేదండి, నిన్న సెమీస్ అయిన తర్వాత మాట్లాడాను. వాడు రూమ్ కి వచ్చే ముందర అంతే. కృష్ణ గారు, ప్రధానంగా శ్రీకాంత్ బలం ఏంటండి? అటాకింగ్ అండి. అటాకింగ్ గేమ్ ఆడతాడు. అదే ఒక వీడికి బలమైన ఆట, ఆయుధం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు కృష్ణ గారు.